సామాజిక వర్గాల విషయంలో జగన్ అంచనాలు ఎంతమేర సఫలమయ్యాయి? గోదావరి జిల్లాలో ఎందుకు ఊహించని పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది? అప్పుడు లేని జాగ్రత్తలు జగన్ ఇప్పుడు తీసుకోవటానికి కారణాలేంటి? రాయలసీమ జిల్లాల ఫార్ములానే అనుసరించే జగన్ ఇప్పుడెందుకు పంథా మార్చి రాజకీయం చేస్తున్నారు? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగానే రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో సహా ప్రజల్లో కూడా ఉంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇటీవల ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్న 5గురు ఎంపీలలో 4 రెడ్డి సామాజిక వర్గం వారే. ఆ పార్టీలో రెడ్లకు ఇంత ప్రాధాన్యత ఉంటుందా అంటూ రాజకీయాలు పెద్దగా పట్టించుకొని వారు ఆశ్చర్యపోయారు. వాళ్ల రాజీనామాలు ప్రజల్లో ఎంతవరకు వెళ్లాయనేది పక్కన పెడితే ఈ అంశం మాత్రం ప్రజల్లోకి ఒక రకంగా బలంగానే వెళ్ళింది. ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే ఇప్పుడున్న వారిలో దాదాపు 60% మంది రెడ్లే ఉండడం గమనార్హం. దీంతో ఇప్పుడు జగన్ సామాజిక వర్గ రాజకీయం మొదలుపెట్టారు. కృష్ణా జిల్లా నుంచి మొదలైన ఈ రాజకీయం యలమంచిలి రవి వైకాపా కండువా వేసుకోవటంతో ఒకంత విజయం సాధించింది. ఆ జిల్లాలో బలంగా ఉన్న సామాజిక వర్గ ఓట్లను కొల్లగొట్టవచ్చని జగన్ భావించారు. ఇక ఇదే సమయంలో అదే సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని ప్రకటించారు. దీనిపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కృష్ణా జిల్లాలో బలంగా ఉన్న మరో సామాజిక వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. ఇక గోదావరి జిల్లాలకు వెళ్లగానే అక్కడ బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ద్వితీయ శ్రేణి తెలుగుదేశం నాయకత్వాన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి గాను ప్రయత్నాలు కూడా చేసి విఫలమయ్యారు ఆ పార్టీ నేతలు అనే అభిప్రాయం వినపడింది. ముఖ్యంగా ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చేస్తున్న కార్యక్రమాలపై ఆ కులానికి చెందిన ప్రజల్లో సానుకూలత ఉంది. అలాంటిది ఇప్పుడు జగన్ కి మద్దతిస్తే ఇతర కులాల్లో చులకనయ్యే అవకాశం కూడా ఉందని పార్టీ మారిపోదాం అనుకున్న వారు కూడా వెనక్కి తగ్గారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించగానే జగన్ రాజమండ్రిలో కాపు రిజర్వేషన్లు ఢిల్లీపై నెట్టేసి తప్పించుకుంటున్నారు అని విమర్శించారు. వాస్తవానికి దీనిపై మాట్లాడే హక్కు జగన్ కి లేదని పలువురు విశ్లేషకులు అప్పుడే కథనాలు కూడా రాశారు. రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో వైకాపా అసెంబ్లీలో లేదు. ఇక యాత్రలో కాపు యువత దీనిపై సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కానీ జగన్ మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ జిల్లాలో అయినా ఎక్కువగా చేరికలుంటాయని భావించిన విపక్ష నేతకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఇక బ్రాహ్మణుల విషయంలో జగన్ ప్రవర్తించిన తీరు వారికి ఆగ్రహం తెప్పించింది. సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శలు చేశారు. రాయలసీమలో రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అన్ని జిల్లాల్లో ఆ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం తప్పని భావించి ఈ ప్రయత్నం చేసిన జగన్ కి మాత్రం నిరాశే ఎదురైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.